హలో అండి, ఈరోజు క్యాబేజీ పులిహోర పోపు ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఈ క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కట్ చేసుకున్న క్యాబేజీని ముందుగా ఉడికించేసుకోండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోండి. ఇలా ఉడికించుకున్న క్యాబేజీని ఇలాంటి బెజ్జాల గిన్నెలో వేసి వడగట్టుకోండి. ఈ విధంగా బెజ్జాల గిన్నెలో వేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత ఈ విధంగా వాటర్ అంతా కూడా ఇలా పిండేసుకోవాలండి. ఈ విధంగా గట్టిగా పిండేసి పక్కన ప్లేట్లో వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇదిగోండి, మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి క్యాబేజీని గట్టిగా పిండేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టి ఫ్యాన్ గాల్లో కొంచెం సేపు ఆరనివ్వాలండి. పొడి పొడిలాడితే అప్పుడు బాగా వస్తుంది అనమాట పులిహోర పోపు అండి. మనం తీసుకున్న క్యాబేజీ క్వాంటిటీని బట్టే చింతపండు అనేది నానబెట్టుకోవాలండి. కొంచెం నానబెట్టుకున్నాను నేను. అలాగే దీనికి తాలింపులు వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ అండి. పచ్చిమిర్చిని కొంచెం ఈ విధంగా లైట్గా ఇదిగోండి ఈ విధంగా సగానికి చీల్చి పక్కన పెట్టుకోండి. కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి. వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఇప్పుడు తాలింపు దినుసులు వేసేసుకుందామండి. పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ కూడా వేసేసుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. తాలింపు ఇలా వేగుతుంది కదండి, ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి. పెట్టుకున్నాం కదండి చింతపండు రసం కూడా తీసుకుని ఈ విధంగా పోసేసుకోండి. కొంచెం పసుపు అనేది వేసేసుకోండి. రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోండి. చింతపండు వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఇలా వేగిపోయిన తర్వాత ఆరబెట్టుకున్న ఈ క్యాబేజీని అనేది వేసేసుకోవాలండి. ఇందులోనూ వేసేసుకుని కొంచెం బాగా కలిపేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. దీంట్లో ఉన్న వాటర్ కూడా కొంచెం డ్రై అయిపోతుంది కదా. ఇంకా ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఆవాలండి. ఇవి ఆవాలు పొడి చేసి పెట్టానండి. ఈ ఆవాల పొడి అనేది కొంచెం పైన చిమ్ముకోవాలండి. ఇంతే, ఇంక స్టవ్ బంద్ చేసేసుకోండి. ఒకసారి కలిపేసి ఇంకా బౌల్లోకి తీసేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పులిహోర పోపు అండి. ఇది కూర అయ్యేటప్పుడు చివరిలోనే ఆవపొడి అనేది వేసుకోవాలండి. ఆవపొడి వేసిన తర్వాత ఇంక వేగనివ్వకూడదండి, దించేసుకోవాలి. ఎక్కువసేపు వేపేరు అనుకోండి, ఆవపొడి వేసిన తర్వాత వేపేరు అనుకోండి, అది చేదొచ్చేస్తుందండి. అందుకని ఆవపొడి వేసిన వెంటనే ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పులిహోర పోపు అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.